విద్యార్థులు సార్ డ్రాప్ చూడాలి. గట్టిగా సౌండ్ గట్టిగా. అందరు నిశ్శబ్దంగా ఉండాలి. ఎన్నికల్లో మీకే కాదు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి వేలెత్తి రూపి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీకు కూడా సాంఘీభావం నేను ఆ రోజు మీకు తెలపడం కూడా జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు అవకాశం రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత, నాకు స్పీకర్గా అవకాశం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంను ఇట్లా పొంగి చూస్తే విధ్వంసమైన తెలంగాణను ప్రసాదించిపోయింది. ఎవరు? ఇంతకుముందున్న పాలకులు. ఆర్థిక విధ్వంసం, తెలంగాణ విధ్వంసాన్ని ఇచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాటకు కట్టుబడి ఉంటుంది, మీకు అందరికీ తెలిసిన విషయం. 1 year అయ్యింది, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా మీకు తెలిసిన విషయం. 50 లక్షల లోటు జీతంలో పెట్టిపోయిండు. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు తెలంగాణ రాష్ట్రం. మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇవాళ జీతం 1వ తారీఖు వచ్చే విధంగా తీసుకొని వచ్చింది. మెల్లమెల్లగా తాగుబోతు తండ్రి ఉంటే ఇల్లు ఎంత నష్టం జరుగుతుందో అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతం. తప్పకుండా ఏడాది అయ్యింది. ఇంకొక కొన్ని రోజుల లోపల ఈ ఆర్థికంగా అన్ని విధాల ఈ రాష్ట్రం ముందుకు వస్తుంది. మీకు ఇచ్చిన మాట నేనిచ్చిన మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిండ్రు. మీ స్టేట్ నాయకులు ఎవరన్నా ఉంటే 29వ తారీఖు పొద్దున్న నా దగ్గర పంపిస్తే నేను మీ తరఫు నుంచి మీకు ఉన్న డిమాండ్లను 4 లెటర్ మీద రాసి సీఎం అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని సీఎం దగ్గర పంపించి నేను మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవి అతి తొందరలో అయ్యేటట్లు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకు ఒక ఉన్నత